ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 5వ అధ్యాయము 1-2 వచనములు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారి సృజింపబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా, క్షేమంగా ఉన్నారని తలుస్తూ దేవుడు మాకు చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. నా ప్రియమైన సహోదరులారా, ఈ నా మాటలు వింటున్నటువంటి పరిశుద్ధమైన మాటలు సృష్టి ప్రారంభ దశ నుండి మరి ఎంతో చక్కగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ యొక్క వాక్యాలు మా హృదిలో అదేవిధంగా మా ద్వారా మీ యొక్క హృదయాల్లో నింపాలని ఎంతో ఆశపడుతూ ఎంతోమంది మార్పు లేని జీవితాలకు, మారు మనసు లేని జీవితాలకు, పశ్చాత్తాపం లేని జీవితాలకు ఆయన ఏర్పరచబడినటువంటి ప్రజానికానికి ఎంతోమంది దైవజనులుగా బోధిస్తున్నటువంటి వారు మరి దేవుడు మా ఎడలు కూడా చూపిస్తున్నటువంటి కృపను బట్టి దేవునిలో మరి నేర్చుకుని ఇంకను కూడా అనేక మందికి ఎవరికైతే ఇంకను యొక్క వాక్యము తెలియకుండా ఉన్నారో, పాపక్షమాపణ లేకుండా మరి ఉన్నారు, వారందరికీ కూడా ఇక జీవ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు తెలియపరచాలని దేవుని యొక్క ఆశ, మా యొక్క ఆశ. నా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఆది కాండంలో మరి మనం చూసినట్లయితే ఈ యొక్క వచనాల్లో మరి వంశావళి, ఆదాము గారి యొక్క వంశావళి చూస్తున్నాము. ఇక్కడ దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా చేశారు మనల్ని కూడా దేవుని యొక్క సారూప్యంలో చేసినట్లు ఈ వచనంలో కనబడుతుంది. ఎలాగంటే మగవానిగాను ఆడుదానిగాను సృజించి ఆ యొక్క సృజించినటువంటి దినమున వారిని ఏం చేశారంటే దేవుడు ఆశీర్వదించాడు. ఆయన నరులని నామకరణ చేశారు, నరులని పేరు పెట్టాడు. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఆదామును తన స్వరూపంలో స్త్రీ పురుషులుగా సృష్టించిన తర్వాత ఆశీర్వదించాడు ఆయన. అంత గొప్ప అద్భుతం అనేది. మరి వారికి నరులు అని పేరు పెట్టి ఆదాము వంశావళిని ప్రారంభించారని తెలుపుతుంది యొక్క వాక్యం. ఆదాముని యొక్క వంశావళి ప్రారంభమైంది దీని ద్వారా. ఇది దేవుని యొక్క సృష్టి ఉద్దేశాన్ని, మానవుని దైవిక పోలికను, అదేవిధంగా వారి యొక్క ఆశీర్వాదకరమైనటువంటి హోదాను మరి కనపరుస్తున్న యొక్క వచనాల్లో. నా ప్రియమైన వాళ్ళారా, మనము చూసుకున్నట్లయితే దేవుని యొక్క పోలిక, సృష్టి మరియు వంశావళి గురించి, ఆశీర్వాదం గురించి, ఆదాము వంశావళి గురించి యొక్క వచనాలు ఎంతో చక్కగా తెలియపరచబడుతుంది. మనిషిని దేవుడు తన పోలికతో సృష్టించాడని వాక్యం సెలవిస్తుంది. మనిషిని దేవుని పోలికగా మనం చేయబడ్డాము. మన యొక్క తీరు, మన యొక్క మాట ఏ రీతిగా ఉండాలనేది ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి. మనము దేవుని పోలికగా సృష్టించబడ్డాము. ఇది శారీరక రూపం కాదు నా ప్రియమైన వాళ్ళారా, దైవిక గుణ లక్షణాలు కలిగినటువంటి రూపాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. ఆత్మ, తెలివి, నీతి కలిగినటువంటి యొక్క నిర్మాణం ఇది. మానవుడు దేవుని చేత ఉద్దేశపూర్వకంగా సృష్టించబడ్డాడు తప్ప మరి ఏదో ప్రమాదవశాత్తు కానీ పరిమాణంగా లేకపోతే రూపుదిద్దారని అనుకోకూడదు. ఎవరు కూడా దేవుని చేత ఉద్దేశపూర్వకంగా ఎంతో చక్కగా మనం సృష్టింపబడ్డాం. దేవుడు స్త్రీ పురుషులను సృష్టించి వారికి చక్కగా నరులు అని పేరు పెట్టాడు. నా ప్రియమైన వాళ్ళారా, ఇది మానవాళికి దేవుడిచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక హోదా అని మనం అనుకోవచ్చు.
ఎంతో చక్కగా పేరు పెట్టిన తర్వాత మానవాళికి ఒక ఘనత, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని దేవుడిచ్చాడు. ఆశీర్వదించాడు ఆయన. దేవుడు వారిని సృష్టించిన వెంటనే ఆశీర్వదించాడని వాక్యంలో కనబడుతుంది మనకి. ఇది దేవుడు మానవుని ఎడల కలిగి ఉన్న ప్రేమకు, సంరక్షణకు సూచనగా ఉన్నది ఇక్కడ. అంత ప్రేమండి దేవుడు. ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమించాడు ఆయన. ఎంతో ప్రేమ కలిగి మన మీద ఉన్నాడు ఆయన. మరి మనకి ఇచ్చినటువంటి యొక్క మానవుని యొక్క రూపకల్పన, మనం పొందుకున్నటువంటి ఈవులను దేవునితో మన సహవాసం కలిగి ఉంటున్నామా? ప్రేమ కలిగి ఉంటున్నామా? సహోదరునితో మన యొక్క ప్రేమ ఏ రీతిగా ఉన్నది? నా ప్రేమిన వాళ్ళారా, ఇక ఆదాము గారి విషయంలో కూడా మరి దేవుని సృష్టి నుండి మనం చూసుకున్నట్లయితే ఆదాము మరి షేతు నావోహు వరకు సాగే ఈ యొక్క వంశావళి యొక్క ఈ గ్రంథం అండి. ఇది ఒక ప్రాముఖ్యతను సూచిస్తుంది ఇక్కడ. షేతు అదేవిధంగా నావోహు వరకు సాగుతున్నటువంటి యొక్క వంశావళి ఒక ప్రత్యేకంగా కనపడుతుంది ఈ యొక్క అధ్యాయంలోని ఈ యొక్క వచనాలను మనం ముందు చదువుకుంటూ పోతే కూడా. దేవుడు మానవుని తన పోలికలో సృష్టించి వారిని ఆశీర్వదించాడు. నా ప్రేమైన వాళ్ళారా, దేవునితో సహవాసం చేసే ఒక మంచి సంబంధము, ఒక అధికారము, ఒక హోదాను కల్పించాడు మానవులకి. దేవునితో సహవాసం కలిగి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఒక హోదాని ఇచ్చాడు మానవులకి. ఆదాము నుండి మొదలైనటువంటి మానవుని యొక్క చరిత్ర ఇది. ఆదాము నుండి మొదలైనటువంటి ఒక మంచి చరిత్రగా మనం ఈ అధ్యాయంలోని వచనాల్లో చూసినట్లయితే ఎంతో చక్కటి యొక్క సృష్టిలో మరి దేవుని పోలికగా మనం చేసినటువంటి మనము దేవుని పోలికగా మనము ఉన్నామా, లేకపోతే సాతాను పోలికగా మనం ఉన్నామా? దేవుని క్రియలతో మనం ఉన్నామా, లేకపోతే ఈ యొక్క సాతాను లోక క్రియలతో మనం ఉన్నామా? నా ప్రియమైన వాళ్ళ గ్రహించండి, మన జీవితం ఏ పాటిది. ఎంతో చక్కటి యొక్క సృష్టిలో అన్నీ చేసి మనల్ని సృష్టించి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనకి ఇప్పటి వరకు కూడా ఆధారంగా పరిశుద్ధాత్మతో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప దేవునికి, మహాదేవునికి మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఒదిగి ఎప్పటికప్పుడు మనము భయభక్తులతో నేర్చుకుంటూ మన యొక్క కుటుంబాన్ని, మన యొక్క సంఘాన్ని, సమాజాన్ని దేవుని వైపు నడిపించే రీతిగా మరెంతో చక్కగా మనకు ముందర ఆదర్శవంతంగా నిలిచినటువంటి ఆ యొక్క దైవ సేవకులను బట్టి, దేవుని బట్టి మనం ఎంతో స్మరించుకుంటూ ముందు కొనసాగిపోదాం. దేవుడు ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచి, దీవించి, ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.